కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతులు శ్రీధర్ స్వామీజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభాశిస్సులు. చాలా సంతోషం అండి, మీ ఆశీర్వాదాలు. అమ్మా. చాలా సంతోషం. ఉగాది అనగానే మీకు ఖచ్చితంగా తెలుసు ప్రత్యేకంగా నేను ఏం అడగబోతున్నాను అనేది. పంచాంగ శ్రవణం ఎంతో ఆసక్తిగా వినేస్తాం. గ్రహస్థితులు ఇవి అన్ని పక్కన పెట్టేస్తే నా రాశి బాగుందా, ఈ సంవత్సరం నేను బాగుంటానా, ఒకవేళ ఉద్యోగం అయినా గృహం అయినా ఇలా అన్ని రకాలుగా అడిగేస్తూ ఉంటాం. అదే మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముందుగా గ్రహస్థితి తెలియచేస్తారా గురుగారు, ఆ తర్వాత ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. శని ప్రభావం ప్రధానంగా తీసుకుంటే మనకి శని మీన రాశిలో ఉన్నాడు. దీని వలన కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రభావం కనబడుతుంది. ఈ 3 రాశుల వారు కూడా ఇబ్బంది. ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, ఈ విధంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది. ఈ యొక్క అష్టమ శని ప్రభావం చేత ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు, ప్రాణభయం, అధిక ఖర్చులు వంటి ప్రభావాలు ప్రధానంగా ఎదుర్కొంటారు. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. దీనివల్ల ఏంటి అపకీర్తి, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా ఈ 5 రాశులు శని పీడ వలన అధికమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా గురు సంచారాన్ని బట్టి కూడా మనకి ప్రభావం ఉంటుంది. రాహుకేతు గ్రహ ప్రభావాన్ని బట్టి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఏంటంటే అవన్నీ వివరించుకుంటూ పోతే కొంచెం క్లమ్జీగా ఉంటుంది సబ్జెక్ట్. అంచేత ఎటువంటి ప్రభావాలు ఏ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తప్పకుండా కొంచెం మనకు సులభంగా ఉంటుంది. రాశి ప్రకారంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా చివరిదైనటువంటి మీనరాశి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక మీనరాశి అనేసరికి తల్లి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క మీనరాశిలోకి వస్తారు. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2గా చెప్పబడుతుంది. అయితే వీళ్ళకి ఏంటంటే శుభాశుభ మిశ్రమ ఫలితం. అయితే ఏంటంటే ఊరికే సామాన్యంగా గడిచిపోతుంది. శుభ ఫలితాలు ఉన్నాయి, అశుభ ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే శుభ ఫలితాలు అనేసరికి పనులు కాస్త పూర్వం కంటే కదలికలు వస్తాయి. వ్యాపారంలో కూడా కొంత మార్పు వచ్చి కాస్త ఘన విజయాలు సాధించి దానికి బాటలు వేస్తారు. ఈ తర్వాత అది ఉద్యోగస్తులు కూడా కాస్త ఊరట లభిస్తుంది. గతంలో పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది ఇప్పుడు అందుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత అదేవిధంగా మన వ్యవసాయదారులు కూడా కష్టపడిన దానికి తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. పరిపూర్ణంగా రుణాలు తీర్చలేకపోయినా కొంత రుణ బాధలు అనేవి తీర్చగలుగుతారు. ప్రశాంతంగా ఇంట్లో ఉండగలుగుతారు. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి గతం వరకు కూడా గత సంవత్సరం చాలా ఇబ్బంది అయిపోయింది. అవన్నీ కూడా ఇంట్లో కూడా కూర్చోలేదు. శని అంత ఇబ్బంది పెట్టేశాడు. ఇప్పుడు కాస్తంత మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావాల చేత కాస్తంత ఊరట అనేటువంటిది లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇటు కూడా వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక తర్వాత అదేవిధంగా కొంత కష్టపడాలి. అంటే సాఫీగా అవుతాయని కాదు, శని ఇన్ని రోజులు ఒకలా చూసాడు, ఇప్పుడు ఇంకొకలా చూస్తాడు. అంచేత అందులో అసలు మీనంలో శని, మీన రాశి వాడిని శని ఇబ్బంది పెట్టాడు, కానీ ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు. అదే కదా, మీన రాశి వాళ్ళు అదృష్టవంతులు. అందుకే శని ఎక్కువ తీవ్రమైన ప్రభావం చూపించదు. కానీ ఈ మధ్య కాలంలో మీన రాశిని కూడా వదలటాలుగా ఆటాడిచ్చేస్తున్నాడు స్వామి. ఇక అట్లాంటి పరిస్థితి ఏర్పడిపోయింది అనమాట. అంచేత కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం జన్మల్లోనే ఉన్నాడు శని. ఇప్పుడు మీనరాశిలోనే చక్కగా
కూల్గా డ్యాన్స్ ఆడుతున్నాడు ఆయన. తమాషా కాదు. శని మామూలుడు కాదు, ఏమైనా చాలా మహిమాన్వితమైనటువంటి వాడు. ఆయన్ని రకరకాలుగా అంటాం, కానీ శని భగవానుడు మనకి చక్కటి అనుభవాన్ని ఇస్తాడు. రాహుకేతువులు గడ్డు గ్రహాలు. శని ఎప్పుడు కూడా అమ్మ అనుభవాన్ని ఇస్తాడు, అనారోగ్యాన్ని ఇస్తాడు, కానీ సావనివాడు. చచ్చేంత పరిస్థితి తెస్తాడు. ఈ ఊరేసేసుకుంటాం, తాడు దిగిపోతుంది, మళ్ళీ కాపాడేస్తాడు అనమాట. చూపిస్తాడు అనమాట, కానీ చంపడం. రాహు అట్లా కాదు, రాహుకేతులు అట్లా కాదు, వాళ్ళ దయాదాక్షిణ్యాలు ఉండవు. అంచేత రాహుకేతులే చాలా ప్రమాదకారులు. ఛాయాగ్రహాలు అంటారు, ఏవేవో చెప్తారు, కానీ వాళ్ళ యొక్క తీక్ష్ణత, వాళ్ళ యొక్క తీవ్రత చాలా ఎక్కువ. శని ఎటువంటి ప్రభావం చూపిస్తాడు, రాహు అటువంటి ప్రభావం చూపిస్తాడు. కుజుడు ఎటువంటి ప్రభావం చూపిస్తాడు, అటువంటి ప్రభావం కేతు చూపిస్తాడు. కాదు, వీళ్ళిద్దరి మీద ఎక్కువ చూపిస్తారు వాళ్ళు. అవునా? ఎక్కువ చూపిస్తారు. అందులో కలి ప్రభావం అనమాట. కలియుగంలో శని రాహుకేతుల యొక్క దృష్టి చాలా అధికంగా ఉంటుంది. అయితే కొంత పర్వాలేదండి మీనరాశి? మీనరాశి కొంతలో కొంత గతం కంటే మెరుగు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అంతే. మా అమ్మయ్య అని చెప్పేసి అని కాళ్ళు చాపు కూర్చునేదానికి అవకాశం లేదు. ఆట ఆడిస్తాడు స్వామి. అంచేత కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, కానీ గతం కంటే బాగుంది. ఊరట అనేది లభిస్తుంది, ప్రశాంతమైన రోజులు గడపచ్చు, బాగుంటుంది. అంచేత వీళ్ళు కూడా ఏంటంటే నేను రాసి వాడు ఏంటంటే దక్షిణ కాళి, తర్వాత ప్రత్యంగిర, తార, చిన్నమస్త, ధూమావతి, వీళ్ళందరినీ కూడా ఒకసారి జపం చేసుకుని వాళ్ళ యొక్క అనుగ్రహం పొందినట్లయితే చాలా బాగుంటుంది. అతి సులభమైన ఉపాయం చెప్తానమ్మా. దశమహావిద్య అమ్మవార్ల ఫోటో కట్టించుకొని పూజా మందిరంలో నిలిపి రోజు ఒక దీపారాధన చేసి ఒక చిన్న పట్టిబెల్లం ఒక నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకుంటే ప్రశాంతంగా గడుస్తుంది. ఎందుకంటే సులభోపాయం నేను చెప్పలేదు, అత్యంత సులభోపాయం. తర్వాత అలాగే ఒక్కసారి ముక్కామల క్షేత్ర సందర్శనం. అసలు చెప్పేస్తాడు బ్రహ్మదేవుడు, చెప్తాడు కూడా, మయాహుతం పురాతత్ర బ్రహ్మవిద్భిర్మహాత్మభి తత్కుండం ఏదో పశ్యంది దేమాం యాంత సునిశ్చయం అంటాడు బ్రహ్మదేవుడు. నా చేత బ్రహ్మజ్ఞునైన మహర్షులతో మహాయజ్ఞం చేయబడింది. ఈ గుండాన్ని జీవితంలో ఒక మారు ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి నేను మోక్షాన్ని ఇస్తాను. అంటే మోక్షం అంటే ఏమిటి? కర్మక్షేమే మోక్షం. పుణ్యకర్మల్ని క్షేమం అందించేస్తాడు, పాపకర్మలకు క్షేమం అందించేస్తాడు, మోక్ష సామ్రాజ్య సిద్ధిని ప్రసాదిస్తాడు బ్రహ్మ. సృష్టికర్త అయిన బ్రహ్మే పుణ్యక్షేత్రే జగత్రయే అంటాడు. ఆంధ్రదేశేషు రమ్యేషు గోదావరి వై పులస్యనలయే భూమో పుణ్యక్షేత్రే జగత్రయే షణ్ముఖస్తు తపకృత్వ తత్ర హోమించకార సహ నివాస యోగ్యం తత్స్థానం బ్రహ్మకుండం స్వభావం మయాహుతం పురా తత్ర బ్రహ్మవిద్భిర్మహాత్మభి తత్కుండం ఏదో పశ్యంతి తేమామి అంత సునిశ్చయం అంటాడు. రండి అంటాను అంత ఒకటి మాట. మీరు ముక్కమల మహాక్షేత్రంలో అడుగు పెట్టగలిగారు అదృష్టవంతులే, రండి అంటాను. అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతాను, నేను ఫలితం వస్తుంది. అంచేత చక్కగా ఈ ద్వాదశ రాశుల వారు కూడా సుఖించాలంటే ఒకసారి క్షేత్ర దర్శనం, కామల క్షేత్ర దర్శనం బాగుంటుంది. చక్కగా వివరించారు. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః.